హాయ్ వ్యూవర్స్, బిఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి మ్యాక్రో ఎకనామిక్స్ స్థూలార్థశాస్త్రం. ఈ స్థూలార్థశాస్త్రంలో ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం. మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. దీంట్లో థర్డ్ యూనిట్లో మీకు ఇన్వెస్ట్మెంట్ అండ్ థియరీస్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు, పెట్టుబడి, వడ్డీ రేటు సిద్ధాంతాలు అనేది థర్డ్ యూనిట్కు సంబంధించింది. తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీస్కి ఈ సిలబస్ అనేది అప్లై అవుతుంది. సో దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి ఆ కాన్సెప్ట్ను అనే దానికి సంబంధించి ఇంతకు ముందు దీనికి వడ్డీ రేటు, పెట్టుబడికి సంబంధించినటువంటిది, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించింది ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది చూడండి. అందులో మీరు ఈ వీడియోలో మాత్రం వడ్డీ రేటుకు మరియు ఎంఈసికి మధ్య ఎలాంటి సంబంధం ఉంటుంది అంటే, పెట్టుబడి ఇంతకుముందు మనం వీడియోలో డిస్కషన్ చేసాం. ఏమని, వడ్డీ రేటు అనేటటువంటిది అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది? పెట్టుబడి ఎప్పుడు పెడతాడు, ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేస్తాడు, ఎలా చేస్తాడు, ఎక్కువగా ఎప్పుడు చేస్తాడు, తక్కువగా ఎప్పుడు చేస్తాడు, అంటే పెరుగుదల తగ్గుదల అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అనే దాని మధ్య దీంట్లో చూడండి జాగ్రత్తగా. సపోజ్ రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఒకటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇంకొకటి ఎంఈసి. ఈ రెండు ఫ్యాక్టర్స్ ఈ వడ్డీ రేటును, పెట్టుబడిని డిసైడ్ చేస్తాయి. అంటే వడ్డీ రేటు అనేటువంటిది, ఎంఈసి అటువంటిది. ఎంఈసి అంటే ఉపాంత మూలధన సామర్థ్యం, మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్. ఎలా మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ ఇది ఎలా డిసైడ్ చేయబడుతుంది అంటే, ఇప్పుడు మనకు వడ్డీ రేటుకు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు మరియు ఎంఈసికి మధ్య ఎలాంటి సంబంధం ఉంది అనేది మనం డిస్కషన్ చేయాలంటే వడ్డీ రేటుకు, ఎంఈసికి, ఇన్వెస్ట్మెంట్కి మధ్య ఎలాంటి సంబంధం ఉందో ముందు మనకు తెలవాలి అన్నప్పుడు చూడండి. సపోజ్ ఇది పెట్టుబడి అనుకుందాం, ఐకి సింబల్గా వాడతాం పెట్టుబడికి, వడ్డీ రేటుకి ఏమో స్మాల్ ఐ వాడతాం. సపోజ్ పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటున్నాడండి ఒక ఆర్గనైజర్, ఒక సంస్థలో. పెట్టుబడి ఎప్పుడు పెడతాడు, ఎప్పుడు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు అని అంటే, తాను పెట్టేటటువంటి సపోజ్ ఒక 10,000 రూపాయలు, 1,00,000 రూపాయలు అనుకుందాం ఎగ్జాంపుల్. ఒక 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటున్నాడు. పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటున్నప్పుడు ఎలా ఆలోచిస్తాడు? నేను పెట్టేటటువంటి పెట్టుబడి ఒక యంత్రాన్ని కొంటే, చూడండి, ఒక యంత్రాన్ని కొంటే, మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్, ఒక యంత్రాన్ని కొంటే ఆ యంత్రము ఒక సంవత్సరంలో నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది అని ఆలోచిస్తాడు. ఒక సంస్థలో నేను పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను, ఒక 10,000 పెట్టాలనుకునేది 10 లక్షలు పెట్టాలనుకుంటున్నాను ఎగ్జాంపుల్. ఈ అమౌంట్, ఈ పెట్టుబడి నేను పెట్టాల్సి వచ్చినప్పుడు ఆ యంత్రము నాకు ఎంత పర్సెంటేజ్ ఇన్కమ్ ఇస్తుంది ఒక సంవత్సరంలో, సరి అంటాం. యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఇస్తుంది? సపోజ్ ఇక్కడ ఏమందాం, సపోజ్ ఒక 10% ఇస్తుంది అనుకుందాం. ఒకటి, దానికి వర్సెస్ ఏముంటుంది, వడ్డీ రేట్ ఎలా ఉంది అంటే, నేను ఈ యంత్రం మీద, ఈ మిషన్ మీద నేను పెడితే 10% వడ్డీ వస్తే లేదా లాభం వస్తే, అదే నేను వడ్డీకి ఇస్తే నాకు ఎంత వస్తుంది? సపోజ్ 12% వస్తుంది అనుకోండి. అప్పుడు పెట్టుబడి పెట్టేవాడు ఏం ఆలోచిస్తాడు? నేను దీని మీద పెట్టే పెట్టుబడి కన్నా వడ్డీ రేటు మీద పెడితే పెట్టుబడి వచ్చేది ఎక్కువ కాబట్టి యంత్రం మీద పెట్టుబడిని తగ్గించి వడ్డీ రేటు మీద పెట్టుబడిని పెంచుతాడు. అప్పుడు పెట్టుబడి పెరుగుతుంది. అంటే ఇక్కడ ఏమనుకోవచ్చు మనము, ఇన్వెస్ట్మెంట్ పెరిగింది అంటే ఎంఈసి తగ్గింది అన్నట్టు. అంటే వడ్డీ రేటు ఎక్కువగా వస్తుంది కదా. ఇక్కడ చూడండి, వడ్డీ రేటు ఎక్కువగా వస్తుంది, 12% వస్తుంది. అప్పుడు యంత్రం నుంచి వచ్చేది ఎంత? 10%. అప్పుడు ఆలోచిస్తాడు, నేను పెట్టే పెట్టుబడి వడ్డీకి ఇచ్చినట్లయితే నాకు 12% వస్తుంది దీనికన్నా, కాబట్టి దీన్ని తగ్గిస్తాడు. అప్పుడు పెట్టుబడి పెంచుకుంటూ దీని మీద పెట్టుబడి పెట్టి దీని మీద తగ్గిస్తాడు. ఒకటి. రెండవది, ఒకవేళ ఇది కనుక 12% ఇస్తుంది, ఇది వడ్డీ రేటు మీద, అదే ఇయర్ 15% ఇస్తుంది అనుకుందాం. అప్పుడు 15% ఇస్తున్నప్పుడు ఏం చేస్తాడు? నేను వడ్డీకి ఇవ్వటం కన్నా ఒక యంత్రం మీద పెట్టేటటువంటి పెట్టుబడి పెడితే నాకు ఎక్కువ వస్తుంది, ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 12 ఉంది. అప్పుడు దీని మీద తగ్గిస్తాడు, దీని మీద తగ్గించి దీని మీద పెంచుతాడు. అంటే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఏమిటవి అంటే, వడ్డీ రేటుకు అండ్
ఎంఈసికి మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అంటాం. అంటే ఒక యంత్రాన్ని కొంటే ఆ యంత్రం అదనంగా ఎంత ఇన్కమ్ ఇస్తుంది. ఇవి రెండింటికి మధ్య ఎలా ఉంటుందంటే నెగిటివ్ విలోమ సంబంధం ఉంటుంది, నెగిటివ్ రిలేషన్షిప్ ఉంటుంది. అంటే ఇది పెరిగితే ఇది తగ్గుతుంది, ఇది తగ్గితే ఇది పెరుగుతుంది. అదేవిధంగా పెట్టుబడికి మరియు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు మధ్య కూడా నెగిటివ్ రిలేషన్షిప్పే ఉంటుంది. అంటే రెండింటికి, అంటే ఇక్కడ ఏమని రాసుకోవచ్చు, పెట్టుబడికి మరియు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మరియు ఎంఈసికి మధ్య నెగిటివ్ రిలేషన్, విలోమ సంబంధం ఉంటుంది. ఇది పెరిగినప్పుడు ఇవి రెండు తగ్గుతాయి, ఇవి తగ్గినప్పుడు ఇవి పెరుగుతాయి, విలోమ సంబంధం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వడ్డీ రేటుకు ఎంఈసికి మధ్య ఎలాంటి సంబంధం ఉంది అనేదే చూస్తున్నాం మనం ఇక్కడ. సో ఆ చూడటం అనేటువంటిది, సపోజ్ చూడండి, పెట్టుబడి ఎంఈసి 12 ఇస్తుంది, 2000 పెట్టాడు. అప్పుడు వడ్డీ రేటు అనేటువంటిది ఏమవుతుంది, తగ్గుతుంది అనుకుందాం. సపోజ్ ఒక 10% ఉంది అంటే తగ్గుతుంది. పర్సంటేజ్ తగ్గినప్పుడు ఈ పెట్టుబడిని పెంచుతాడు. అంటే దేని మీద పెడుతున్నాడు, ఎంఈసికి బదులుగా వడ్డీ రేటు మీద పెడుతున్నాడు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇది 8% 9% అనుకుందాం. ఇంకా పర్సంటేజ్ 4,000-6,000. అదేవిధంగా ఇది ఇంకా తగ్గించండి, 7% లేదా 8% అనండి. అప్పుడు ఇది ఎంత, 4,6,8,000. ఓకే, అదేవిధంగా ఇది ఇంకా తక్కువ అనుకోండి, సపోజ్ ఒక 4% అనుకోండి. ఇప్పుడు 10,000. ఎగ్జాంపుల్ నెంబర్స్. ఏం జరుగుతుంది, పెట్టుబడి పెరిగితే ఎంఈసి అనేటువంటిది తగ్గుతుంది. విలోమ సంబంధం చూడండి, యాంటీ, వ్యతిరేకం. అంటే పెట్టుబడి పెరుగుతున్నప్పుడు ఎంఈసిని తగ్గుతుంది. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి, ఎంఈసి తగ్గితే ఒక యంత్రాన్ని కొంటే దాని నుంచి వచ్చేటటువంటి ఒక ఆదాయం తగ్గుతున్నప్పుడు ఈ పెట్టుబడిని ఏం చేస్తాడు, వడ్డీ రేటు మీదకి మారుస్తాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీదకి మారుస్తాడు. కాబట్టి ఈ పెట్టుబడి పెరిగినప్పుడు ఇది తగ్గుతుంది. సో దీన్ని ఇక్కడ చూపించాం. కాబట్టి దీనికి మధ్య ఎలాంటి సంబంధం ఉంది, విలోమ సంబంధం ఉంది. ఏ రెండింటి మధ్య విలోమ సంబంధం ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు మరియు ఎంఈసికి పెట్టుబడికి మధ్య విలోమ సంబంధం ఉంటుంది. ఇది నెగిటివ్ రిలేషన్షిప్ ఉంటుంది. కాబట్టి దీని ప్రకారం చూస్తే మనం డయాగ్రామ్ను కూడా సేమ్ నెగిటివ్ రిలేషన్షిప్, మనం ఎకనామిక్స్ స్టూడెంట్స్మే కాబట్టి నెగిటివ్ రిలేషన్షిప్ చూపిస్తాం. సో ఈ దీనికి మధ్య అంటే పెట్టుబడికి మరియు ఎంఈసికి మధ్య వ్యతిరేక సంబంధం ఉంటుంది, విలోమ సంబంధం ఉంటుంది, నెగిటివ్ రిలేషన్షిప్ ఉంటుంది. సో ఇది పెరిగినప్పుడు ఇది తగ్గుతుంది. అంటే ఎంఈసి తగ్గుతున్నప్పుడు ఇతడు వడ్డీ రేటు మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు. సో దాన్నే మనం ఈ పర్టికులర్ డయాగ్రామ్లో చూపించాం చూడండి. ఇది ఎంఈసి మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్. మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అంటే భయపడాల్సింది ఏమీ లేదు. ఒక యంత్రాన్ని కొంటే, ఒక యంత్రం దాన్ని పని చేయించుకుంటే అది ఒక సంవత్సరానికి ఎంత ఆదాయం ఇస్తుంది, ఆ ఆదాయాన్ని ఏ రేటుతో డిస్కౌంట్ చేస్తే అతనికి ఆ యంత్రం సప్లై ధరకు సమానం అవుతుందో చెప్పడాన్ని ఎంఈసి అంటాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎంత ఆదాయం వస్తుంది ఆ యంత్రాన్ని కొంటే. ఒక యంత్రాన్ని కొన్నానండి, అది వాడుకుంటున్నాను, దాని నుంచి నాకు ఎంత ఆదాయం వస్తుంది, ఆ ఆదాయం ఇక్కడ వేసాను, పెట్టుబడి ఇక్కడ వేసాను. అంటే పెట్టుబడి అనేటువంటిది ఏం జరుగుతుంది, దీని నుంచి తక్కువ వచ్చింది అనుకోండి పెట్టుబడిని పెంచుతాడు. అదే వడ్డీ రేటు మీద ఎక్కువ వచ్చింది అనుకోండి దీన్ని తగ్గిస్తాడు. కాబట్టి ఆ రెండు వ్యతిరేక సంబంధం ఉంటాయి. సో అందుకని రేఖ ఎలా ఉంటుందంటే కిందికి వాలుతూ ఉంటుంది, రుణాత్మక వాలు కలిగి ఉంటుంది ఎంఈసి పెట్టుబడి. సో మనం అలా ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో చదువుకొని వచ్చాం కాబట్టి ఇది రుణాత్మకం అంటే వ్యతిరేక సంబంధం కలిగి ఉంటుంది. రుణాత్మక వాలు కలిగి ఉంటుంది, రేఖ వాలు వ్యతిరేక సంబంధం కలిగి ఉంటుంది. సో ఇది పెట్టుబడి వడ్డీ రేటుకు మరియు ఎంఈసికి మరియు పెట్టుబడికి మధ్య ఉన్నటువంటి యొక్క సంబంధం. ఓకే వ్యూవర్స్, ఇది 3rd యూనిట్కి సంబంధించినటువంటిది. ఇది ఇన్వెస్ట్మెంట్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటుకి సంబంధించిన సిద్ధాంతాలు ఉన్నాయి. సో ఇది చాలా సింపుల్ కాన్సెప్టు. దీని తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.